అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వస్తుందని నోటిఫై చేయడం జరిగింది. 2004 ఏప్రిల్ 1 అంతకుముందు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉండడం జరిగింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, దాన్ని కొంతమంది న్యూ పెన్షన్ స్కీమ్ కూడా అంటారు, అది యాక్టివేట్ అవడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక 2025 ఏప్రిల్ 1 నుంచి అంటే దాదాపు 21 సంవత్సరాల తర్వాత యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఎన్పిఎస్ స్థానంలో తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల దాదాపు 23 లక్షల పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతారని గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్స్కి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని సూచించడం జరిగింది. అయితే పెన్షన్ అనేటువంటి స్టేట్ గవర్నమెంట్ విషయం కాబట్టి చాలా గవర్నమెంట్స్ ఓపీఎస్ని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఫాలో అవుతున్నారు. అలాగే ఏపీ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే మనకి సిపిఎస్ నుండి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ యూపీఎస్ కూడా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ లైన్స్ మీద అటువంటి విధానంలోనే ఉంది. మీలో చాలామంది విఘ్నులు ఉన్నారు కాబట్టి, ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు ఎన్పిఎస్ మంచిదా, యూపీఎస్ మంచిదా, ఆల్రెడీ ఎన్పిఎస్ ఉన్నవాళ్ళు యూపీఎస్లోకి వెళ్ళటం మంచిదా, మొదలుగా అనేక సందేహాలకి మీ కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇచ్చి నాకు అలాగే చాలామంది ఎంప్లాయీస్ కూడా హెల్ప్ అవుతారని కోరుకుంటున్నాను. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ఈ కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో 50% యావరేజ్ బేసిక్ అనేది, అంటే లాస్ట్ 12 months బేసిక్ని యావరేజ్ తీసుకొని దానిలో 50% అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 10 years ఆఫ్ సర్వీస్ ఉన్నట్లయితే మినిమం 10,000, ఇది వరకు ఉన్నటువంటి 9,000 స్థానంలో మినిమం 10,000 వస్తుంది. 25 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రము 50% పైన వస్తుంది. 10 నుంచి 25 మధ్యలో ఉన్నట్లయితే ఏదో ప్రపోర్షనేట్గా అది సెట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎంప్లాయీ చనిపోయినట్లయితే ఫ్యామిలీ పెన్షన్, ఆయనకు వచ్చే పెన్షన్ 60% ఆఫ్ ద పెన్షన్ అనేటువంటిది ఫ్యామిలీ పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వచ్చిన మార్పు ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి 9,000 స్థానంలో 10,000 రూపాయలు అనేటువంటిది మినిమం పెన్షన్గా, అది కూడా 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఒకవేళ 10 సంవత్సరాల కంటే సర్వీస్ తక్కువ ఉంటే ఏమి ఇస్తారనేటువంటిది మనకి క్లారిటీ లేనిది. అలాగే పెన్షన్ అనేది ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి డిఎన్ఎస్ రిలీఫ్, ఎంప్లాయీస్కి ఎలాగైతే డిఎన్ఎస్ అలవెన్స్ ఇస్తారో వీళ్ళకి డిఎన్ఎస్ రిలీఫ్ ఇవ్వడం అనేటువంటిది ఏఐసిపిఐ ఐడబ్ల్యూ దీని బేస్గా ఇప్పుడున్నటువంటి డిఏ లాగానే వీళ్ళకి కూడాను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ అటువంటిది పెరుగుతూ వస్తుంది. తర్వాత లంసమ్గా ఇచ్చేటువంటి అమౌంట్ మంత్లీ ఎమాల్యుమెస్ బేసిక్ పేకి ప్లస్ డిఏ, దాన్ని 10th part తీసుకుని 6 monthsని ఒక యూనిట్గా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 30 years సర్వీస్ ఉంటే 30 into 2 60 units into 1/10 of the మంత్లీ శాలరీ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ప్రస్తుతం 1 లక్ష శాలరీ ఉందనుకుందాం, వాళ్ళకి కంట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇదైతే చాలా బెటర్, ఎందుకంటే ఇందులో మనకి ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ నిల్, మనం ఏమి పే చేయక్కర్లేదు, కంప్లీట్గా గవర్నమెంట్ మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఎంప్లాయీ ఎటువంటి పేమెంట్ ఇవ్వట్లేదు. బట్ ఎంప్లాయీస్ 10% జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేసుకుని దాన్ని కంప్లీట్గా విత్డ్రా చేసుకుంటారు, అవసరాలకు కూడా వాడుకోవడం జరుగుతుంది. కొంతమందికి మధ్యలో జీపీఎఫ్ స్థానంలో కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ సిపిఎఫ్ కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని సంవత్సరాల కిందట జీపీఎఫ్ టు సిపిఎఫ్ మారటం అని, సిపిఎఫ్ టు జీపీఎఫ్ మారవచ్చునని కొన్ని ఛాన్సెస్ ఇచ్చారు, అది కూడా కొంత గొడవగానే ఉండిపోయింది. సో ఓల్డ్ స్కీమ్లో కంపల్సరీగా జీపీఎఫ్లో 10% డిపాజిట్ చేయడం అనేటువంటిది ఉంది. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కంప్లీట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీ అయితే ఏమి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్లో 2004 ఏప్రిల్ 1 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్కి అయితే మాత్రం చూసుకుంటే 10% తన శాలరీలో అంటే బేసిక్ ప్లస్ డిఏలో ఇవ్వాల్సి ఉంటుంది. సో 1,00,000 రూపాయలు ఎవరికైనా వస్తుందని మనం రఫ్లీ అనుకుంటే 10,000 ఇవ్వాలి. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 10%, అంటే గవర్నమెంట్ కూడా 10,000 జమ చేసి 20,000 అనేది పిఎఫ్ఆర్డీఏలో అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, అందులో మనకి ఎన్పిఎస్లో జమ చేయడం జరుగుతుంది. ఎన్పిఎస్లో ఎన్ఏవి యూనిట్స్ కొనుక్కొని దాన్ని 3 మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎన్పిఎస్ మీద చాలా సందేహాలు రావడం కానీ చాలా అసంతృప్తి ఉండడం వలన ఈ 10%ని 14%కి సెంట్రల్ గవర్నమెంట్ చేయడం జరిగింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఆటోనమస్ బాడీస్ కూడా నెమ్మదిగా 14%కి ఇది వచ్చింది. కానీ దీన్ని ఫాలో అవుతూ అనుసరిస్తున్నటువంటి స్టేట్స్లో మాత్రం ఇంకా 10% కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా 10 గానే ఉండిపోయింది, 14కి రైజ్ అవ్వలేదు.
కొన్ని చోట్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఫాలో అవుతూ వస్తున్నారు. ఇక యూపీఎస్ కొత్త స్కీమ్లో చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్గా 10% అనేటువంటిది 10% కంట్రిబ్యూషన్ ఎంప్లాయీ సైడ్ నుంచి ఉంటుంది. కాకపోతే ఇక్కడ 14% నుంచి గవర్నమెంట్ సైడ్ 18.5% పెరుగుతుంది. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తూ ఉంటారు. మనం అనుకున్నట్లు పెన్షన్ మార్క్కి అది రీఫండ్ సరిపోతుందా లేదా అనేది మినిమం 18.5గా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పెంచడం 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసి పెంచడం చేస్తూ ఉంటారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఒక బ్యాలెన్స్డ్గా మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ డిమాండ్స్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం చాలా జరుగుతూ ఉంది. కానీ ఓపీఎస్ ఎన్పిఎస్ వీటి రెండింటి నుంచి తెచ్చినటువంటి ఒక హైబ్రిడ్ సిస్టమ్లా చూసుకోవచ్చు. ఓపీఎస్ ద్వారా గవర్నమెంట్ పైన భారం పడుతుంది కాబట్టి ఎన్పిఎస్తో ఎంప్లాయీస్ హ్యాపీగా లేరు కాబట్టి ఇదైతే ఒక మధ్య మార్గంగా ఉంది. ఓపీఎస్ని బీట్ చేసేటువంటిది అయితే యూపీఎస్ కాదు నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్లో చెప్పి ప్లీజ్ హెల్ప్ చేయండి అందరికీ. 10% ఫ్రమ్ ఎంప్లాయీస్ 18% ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని దాని ద్వారా వస్తుంది. మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఫండింగ్ పెరిగింది కానీ ఎంప్లాయీ సైడ్ నుంచి స్టిల్ ఫండింగ్ ఉంది. ఓపీఎస్లో అయితే ఎంప్లాయీ సైడ్ నుంచి ఎటువంటి ఫండింగ్ ఉండదు. సో గ్యారంటీడ్ పెన్షన్ ఎంత వస్తుందంటే లాస్ట్ రిటైర్ అయ్యే ముందర ఉన్నటువంటి 12 months దీంట్లో 50% ఆఫ్ ద యావరేజ్ దాన్ని యావరేజ్ బేసిక్ తీసుకుని 12 months మంత్లీ బేసిక్ యావరేజ్ తీసుకుని 50% ఇవ్వడం జరుగుతుంది. కానీ మినిమం రిక్వైర్మెంట్ 25+ years. కానీ ఓపీఎస్లో 20 years తర్వాత విఆర్ఎస్ తీసుకున్న పెన్షన్ అనేది వస్తూ ఉన్నది. 25 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎవరికైనా 35 years తర్వాత మనం చూసినట్లయితే చాలాసార్లు గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ లేట్ అవడం వలన చాలామందికి 35 years తర్వాత మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళకి 25 years కంప్లీట్ కాదు కాబట్టి వీళ్ళు 50% పెన్షన్కి అర్హులు కాకుండా 10 years కంప్లీట్ అవుతుంది కాబట్టి 10,000 ప్లస్ ఆ ప్రపోర్షనేట్గా ఎంత నిష్పత్తిలో అయితే వాళ్ళు సర్వీస్ కంప్లీట్ చేసి ఉంటారో అంత మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి చూసుకుందాం. ఒక 1 lakh ఉందనుకోండి, ఎంత పెన్షన్ వస్తుందంటే శాలరీ ఓపీఎస్లో అయితే 50% శాలరీ వస్తుంది కాబట్టి 50,000 వస్తుంది. ఇంకా దాని మీద డిఎన్ఎస్ రిలీఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, డిఆర్ అనేటువంటిది. అదే ఫ్యామిలీ పెన్షన్ అయితే 50%, ఎంప్లాయీ చనిపోయినట్లయితే ఫ్యామిలీస్కి ఈ 50,000లో 50% అంటే 25,000 వస్తుంది. బట్ ఇక్కడ యూపీఎస్లో చూసుకున్నట్లయితే ఇది కొంచెం పెరిగి 60% అవుతుంది కాబట్టి 36,000 అవుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ 10% ఆఫ్ ద శాలరీ మంత్లీ కాంట్రిబ్యూట్ చేయడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 10% ఆఫ్ ద మంత్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ మనకి 60% ఫ్యామిలీ పెన్షన్ అనేది కొంచెం 10% ఎక్కువగా ఉన్నట్లుంది. ఎన్పిఎస్ చూసుకుంటే మనం ఎజోడ్ పెన్షన్ అని గ్యారంటీగా ఎంత వస్తుందని చెప్పలేం, అది మార్కెట్ బట్టి ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో చేయడం జరుగుతుంది. పొరపాటున ఎవడైనా కరోనా లాంటి డిఫికల్ట్ ఫేజ్లో కనుక రిటైర్ అయినట్లయితే ఆ ఫండ్ని ఉంచుకోవడం మేలు. ఎందుకంటే అప్పుడు బాగా మార్కెట్ పడిపోయి ఉంటుంది స్టాక్ మార్కెట్ కాబట్టి చాలా తక్కువ డబ్బులు ఉంటాయి. బట్ ఒకవేళ మార్కెట్ హైలో ఉన్నట్లయితే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్గా ఒక 25 years ఉన్నటువంటి ఎంప్లాయీ ఎవరైనా 25 yearsలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో చేరినట్లయితే ఒక 40 years వచ్చేసరికి ఒక 15 యాజ్ ఆఫ్ నౌ 2025కి ఒక 15 years సర్వీస్ ఉందనుకుంటే రఫ్లీ 30 లక్షలు తన పెన్షన్ ఫండ్లో ఉండడం జరుగుతుంది. ఇంకొక 20 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది కాబట్టి ఈ 30 లక్షలు దాదాపు 1,70,00,000 అవడం జరుగుతుంది. సింపుల్గా 9% రిటర్న్స్ వేసుకున్నట్టుగా చూసినట్లయినా సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ 12 పైన ఇస్తుంటాయి, అయినా మనం 9% వేసుకున్నట్లు కానీ 1,70,00,000 వస్తుంది. ఇంకా మిగతా 20 సంవత్సరాల సర్వీస్లో ఆయన పెరుగుతున్నటువంటి శాలరీకి అనుగుణంగా దాదాపు మరికొంత డబ్బులు అంటే 10% ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే 14% కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాదాపు 3.5 కోట్ల పైనే వస్తుంది. మొత్తం 5 కోట్ల ఫండింగ్ అవుతుంది. అందులో ఆయనకి లంప్సమ్గా అంటే 60% వస్తుంది, అంటే దాదాపు 3 కోట్లు వస్తుంది. దాని మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. మిగతా 40% మీద యాన్యుటీ కొనడం జరుగుతుంది. దాని నుండి వచ్చేటువంటి అమౌంట్ని మంత్లీ యాన్యుటీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆయన చనిపోయినట్లయితే 50% ఆఫ్ ద పెన్షన్ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది మార్కెట్ లింక్డ్, మార్కెట్లో ఎలా ఉంటే అలా వస్తుంది ఆ రోజుకి. సో మనం ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్ చెప్పుకున్నట్టుగా 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ పెన్షన్ వస్తుంది, స్పౌస్కి ఫ్యామిలీ పెన్షన్ ఇది 10% హైక్ ఉంది. అలాగే మంత్లీ డిఆర్ఎస్ రిలీఫ్లో 6 monthsకి ఏఏసిపి రేట్స్ బట్టి అడ్జస్ట్ చేస్తారు కాబట్టి
బెనిఫిట్ శాలరీ అనేది పెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకసారి మూడింటిని ఒకే చోట వేసి మనం కంపేర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓపీఎస్లో పెన్షన్ 50% ప్లస్ డిఏ వస్తుంది. ఇక్కడ మనకి ఎన్పిఎస్లో ఎంత అనేది మనం చెప్పలేము. యూపీఎస్లో అయినట్లయితే 50% ప్లస్ డిఏ, ఈ రెండు మ్యాచింగ్. బట్ ఎన్పిఎస్లో ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. ఆవాల్టి మార్కెట్ స్థితి బట్టి, స్టాక్ మార్కెట్ స్థితిని బట్టి, రిటైర్మెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో ఒకవేళ మార్కెట్ సరిగ్గా లేకపోతే వేచి ఉండి తర్వాత విత్డ్రా చేసుకోవడం కూడా మంచిది. దాన్ని నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఏమి ఇవ్వడం జరగటం లేదు. ఓపీఎస్లో కంట్రిబ్యూషన్ ఏమీ లేదు. కానీ ఎన్పిఎస్లో మాత్రం 10% ప్లస్ బేసిక్ అండ్ డిఏ. సో అది శాలరీలో నెమ్మదిగా డిఏ పెరుగుతున్న కొద్దీ బేసిక్ పెరిగిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సిమిలర్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి 14% ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వరకు 10% ఇచ్చేవాళ్ళు. యూపీఎస్లో కూడా సేమ్, ఇక్కడ 10% ఎంప్లాయీ ప్లస్ 18.5 గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాట్యుటీ అనేది మూడింట్లో కూడా ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్పిఎస్లో గ్రాట్యుటీ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇవ్వటం లేదు. సో హోల్ అమౌంట్ ఆఫ్ జీపీఎఫ్, ఇందాక మనం అనుకున్నట్లు జీపీఎఫ్లో ఉన్నటువంటి ఈ కమ్యూటెడ్ కార్పస్ అంతా కూడా ఆయన విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 60% మాత్రమే విత్డ్రా చేసుకుని 40%తో యాన్యుటీని కొనుక్కోవాల్సిందే. సో ఇక్కడ ఎంత ఇస్తారు అన్నది, ఈ కార్పస్ ఎలా వస్తున్నది యూపీఎస్లో చెప్పడం లేదు. అంటే ఇంకా క్లియర్గా మనకి డేటా లేదు. అలాగే ఎన్పిఎస్లో ఇది వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఒక 25 years ఏజ్ ఉన్నటువంటి ఎంప్లాయీ 15 years సర్వీస్ చేసి ఇప్పుడు 40 yearsలో ఉన్నట్లయితే ఆయన ఫండ్లో ఉన్నటువంటి 30 lakhs సంగతి ఏమిటి, దాని మీద ఏంటనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు. సో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైనా 2004 తర్వాత జాయిన్ అయ్యి రిటైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 40 years తర్వాత ఎవరికైనా జాబ్ వచ్చినట్లయితే వాళ్ళు 2024లో రిటైర్ అయిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా యూపీఎస్కి షిఫ్ట్ అవ్వచ్చు, కన్వర్ట్ అవ్వచ్చు. అలాగే వాళ్ళకి ఏమైనా బకాయిలు ఉంటే వాటికి పీపీఎఫ్ మీద ఎంత ఇస్తున్నారో అంతే % ఇంట్రెస్ట్తో బకాయిలు చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఈ కంట్రిబ్యూట్ మనీని ఇక్కడ ఓల్డ్ పెన్షన్లో వన్స్ ఇన్ ఇయర్ తీసుకోవచ్చు మామూలుగా. ఇప్పుడు కూడా వీటిలో ఆ సౌకర్యం లేదు. లంసమ్ అమౌంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికి బేసిక్ ప్లస్ డిఏలో మంత్లీలో వచ్చేటువంటి ఎన్వాల్మెంట్స్లో 10% ఇంటూ 6 monthsని ఒక యూనిట్గా చేసుకుని సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ 30 years సర్వీస్ ఉన్నట్లయితే 60 units ఇంటూ మంత్లీ వచ్చే దాంట్లో 10% అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇందులో చూసుకుంటే డిఏ 2 సంవత్సరాలు పెంచుతున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో. ఇందులో కూడా అలాగే ఎన్పిఎస్లో అయితే అలా డిఏ పెన్షన్ ఏమి ఉండదు. మార్కెట్ బట్టి యాన్యుటీ అనేది వస్తుంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే పెన్షన్ 20 years ఉన్నట్లయితే జనరల్గా హీ కెన్ టేక్ విఆర్ఎస్. ఇక్కడ 25 years అన్నారు కాబట్టి మేబీ ఒకవేళ ఆ టైంలో 20 years దాటి వచ్చినట్లయితే 25 years అయితే కంప్లీట్గా వస్తుంది, కానీ 20 years అయితే కంప్లీట్గా రాదు కాబట్టి ప్రపోర్షనల్గా వస్తుంది. ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీ మధ్యలో విఆర్ఎస్ తీసుకుంటే 25%, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అలాగే అక్యురేట్ ఇంకొక 5 years చేసినట్లయితే 20 years సర్వీస్ చేసినట్లయితే దాదాపు ఒక 40 lakhs దాకా ఉంటుంది. కాబట్టి అందులో 8 lakhs ఇమీడియట్గా తీసుకోవచ్చు. మిగతా 32 lakhs కోసం 60 years వచ్చేదాకా వెయిట్ చేసి దాన్ని యాన్యుటీస్లో ఇన్వెస్ట్ చేసి తీసుకోవాల్సిందే. మినిమం పెన్షన్ ఓపీఎస్లో 9,000 ఉండగా దాన్ని 10,000 చేయడం జరిగింది. కానీ ఎన్పిఎస్లో మినిమం పెన్షన్ అని ఏం చెప్పలేము మనం. మధ్యలో కనుక ఎంప్లాయీ 10 years తర్వాత ఒకవేళ చనిపోయినా లేకపోతే విఆర్ఎస్ తీసుకున్నా ఏమి వచ్చే అవకాశం అయితే లేదు. సో ఈ విధంగా మనం ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ వర్సెస్ ఓపీఎస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ మీ కామెంట్స్ తెలియపరిచి ఏది మంచిదో చాలామంది ఎంప్లాయీస్కి మీరు సజెస్ట్ చేస్తే ఇంకొక ఏప్రిల్లోగా దాదాపు 6-7 నెలల సమయం ఉంది కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక మంచి స్కీమ్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్.